హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహిస్ హెల్తీ కిచెన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక మంచి కుర్మా అనమాట. అదే నల్ల శనగల కుర్మా. చాలా చాలా టేస్టీ, అలాగే మంచి హై ప్రోటీన్, అలాగే చాలా హెల్తీ కూడా. సో దీనికి ముందుగా శనగలు రాత్రంతా నానబెట్టుకోవాలన్నమాట. నేను ఈ శనగలన్నీ ఎక్కువ ఒకేసారి నానబెట్టుకున్నాను. ఉడకపెట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 3 to 4 days మనం యూస్ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట. సో నానబెట్టుకున్న శనగల్ని చక్కగా వాష్ చేసుకుని కుక్కర్లో వాటర్ పోసి మూత పెట్టకుండా ఉడికించాలన్నమాట. ఫస్ట్ ఆ పొంగు రావాలి. పొంగు వచ్చిన తర్వాత ఆ పొంగు తీసేసి ఆ వాటర్ తీసేసి మళ్ళీ మనం కుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, అలాగే చిటికెడు పసుపు, ఈ రెండు వేసుకుని మనం మూత పెట్టకుండా ఉడికించుకోవాలి. చూశారు కదా, ఇలా పొంగు వచ్చింది కదా, ఈ పొంగుని మనం తీసేయాలన్నమాట. ఈ వాటర్, ఇందులో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. సో దీనివల్లే ఇలాంటివి తిన్నప్పుడు మనకి గ్యాస్ వచ్చి చాలామందికి బ్లోటింగ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి అన్నమాట. దానివల్ల ఇలాంటివి అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ ఇలా మనం ఉడకపెట్టి ఫస్ట్ మూత పెట్టకుండా ఉడికించుకుని దానిలో ఉన్న వాటర్, అది పైన వచ్చిన ఆ నురగని తీసేసి మళ్ళీ మనం వాటర్ పోసుకుని మూత పెట్టి కుక్ చేసుకుంటే కనుక మనకి గ్యాస్ట్రిక్స్ ప్రాబ్లమ్స్ అనేవి రావన్నమాట. సో ఇప్పుడు నేను ఆ వాటర్ అంతా తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసాను. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే మనకి వాటర్తో పాటు అది కూడా పోతుంది కదా. ఇప్పుడు మనం కుక్కర్ లాగా విజిల్ పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం దానికి కావాల్సిన పేస్ట్ రెడీ చేసుకుందాం. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, అలాగే టమాటా ముక్కలు, ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. చూశారు కదా, పేస్ట్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మనం ఒక థిక్ బేస్ ఉన్న కడాయిని పెట్టుకుందాం. నేను ఇక్కడ బ్రాస్ కడాయి యూజ్ చేస్తున్నాను. ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుని జీలకర్ర, అలాగే లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే అనాస పువ్వు, ఇలాచి మంచి ఫ్లేవర్ కోసం, తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసి అన్నిటినీ వేయించుకోవాలి. శనగలు చాలా చాలా మంచిదండి, హై ప్రోటీన్ ఉంటుందన్నమాట. మనం దాన్ని ఇలా సుందాలని చెప్పి శనగలతోటి తాలింపు వేసుకుని అలా డిఫరెంట్గా తింటూ ఉంటాం కదా. సో అలాగే కాకుండా వాటిని ఇలా కర్రీస్ రూపంలో కూడా చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్కి టేస్ట్, అలాగే మంచి హెల్దీ కూడా. ఇప్పుడు ఆయిల్లోకి కొద్దిగా కారం, పసుపు, జీరా పౌడర్, అలాగే కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా, ఇవన్నీ వేసి చక్కగా నూనెలో ఫ్రై అయితే బాగుంటుందన్నమాట. మంచి ఫ్లేవర్స్ వస్తాయి. ఆయిల్లో వేగిన మసాలాస్ అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట టేస్ట్. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న టమాటా ప్యూరీని ఇందులోకి వేసుకుందాం. అది మరిగేంత వరకు, ఆయిల్ కొద్దిగా పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనం కర్రీ థిక్నెస్ కోసం ఈలోపు ఉడికించిన శనగలు ఉన్నాయి కదా, చూసారు కదా, ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత చక్కగా శనగలు ఉడికిపోయినాయి. ఇలా ప్రెస్ చేస్తే అలా ఉడకాలన్నమాట. అప్పుడు మనకి చక్కగా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ శనగల్లో కొద్దిగా శనగల్ని తీసుకుని మనం మిక్సీ జార్లోకి వేసుకుని కొద్దిగా ఉన్న శనగల్ని మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట థిక్నెస్ కోసం. అప్పుడు మనకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, క్రీమీగా కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ శనగల్ని మిక్సీ పట్టుకుందాం. ఎక్కువ అక్కర్లేదన్నమాట, ఒక గుప్పెడు శనగలు అయితే సరిపోతుంది. మిగతా శనగల్ని ఇందులోకి వేసుకుందాం. ఇవి ఉడుకుతూ ఉండగా మనం మిక్సీ పట్టుకున్న దాన్ని ఇందులోకి వేసుకుంటే సరిపోతుంది.
చూశారు కదా, ఇలా థిక్గా పేస్ట్ పట్టుకోవాలి. దాన్ని ఇందులోకి వేసుకుందాం. వేసి కొద్దిగా వాటర్ పోసి దాన్ని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ శనగలు ఉడికిపోయినాయి. అలాగే మనకి టమాటోస్ కూడా చక్కగా నీట్గా కుక్ అయిపోయినాయి కాబట్టి ఇంకా ఎక్కువ టైం పట్టదనమాట. ఒక 3-4 మినిట్స్ జస్ట్ అట్లా అన్నీ కలిపి మిక్స్ అయ్యి ఉడికితే సరిపోతుంది. కన్సిస్టెన్సీని మనం వాటర్ పోసుకుని అడ్జస్ట్ చేసుకుంటే ఇది జీరా రైస్ కానీ, పులావ్లో కానీ, అలాగే చపాతీస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మనం ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు అది చెక్ చేసుకుని ఏమైనా తగ్గితే ఇప్పుడే వేసేసుకుంటే ఇంకా రెడీ అయిపోతుంది మనకి రెసిపీ అనేది. కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం శనగల్లో కొద్దిగా ఉడికేటప్పుడు సాల్ట్ యాడ్ చేసాం కదా, మళ్ళీ ఇప్పుడు లాస్ట్లో ఫైనల్గా ఏమైనా తగ్గితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ముందే ఎక్కువ అయిపోతే మనం మళ్ళీ అడ్జస్ట్ చేయడం కుదరదు కాబట్టి చూసుకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా థిక్నెస్ అడ్జస్ట్ చేయడానికి వాటర్ పోసాను. ఇంకా ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. వేసి మూత పెట్టుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ చక్కగా కర్రీకి పడుతుంది కదా. తర్వాత కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకుంటే రెసిపీ ఫైనల్ టచ్ ఇచ్చేస్తే రెడీ అయిపోయినట్లే. చూసారు కదా, థిక్నెస్ దగ్గరికి వచ్చేసింది. శనగల్లో మనం వేసిన ఆ పేస్ట్ ఉంటుంది కదా, దానివల్ల మనకి చక్కగా క్రీమీగా చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు కొద్దిగా కసూరి మేతి వేసుకుంటే మంచి ఫ్లేవర్ అలాగే టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. So finally Sahi's Healthy Kitchen Vlogs presents కాలా చనా కుర్మా రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం, అలాగే మంచి మంచి వ్లాగ్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.